చెన్నై సూపర్ కింగ్స్ కు శుభవార్త అందింది. గాయం కారణంగా ఈ లీగ్ లో తొలి 2 వారాలు ఆటకు దూరం అవుతాడని భావించిన ఆ జట్టు స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని ఊహించిన దానికంటే ముందుగానే కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మహి ప్రాక్టీస్ ప్రారంభించాడు. దీంతో మరికొన్ని రోజుల్లోనే అతడు తిరిగి బరిలోకి దిగే అవకాశం ఉందని సమాచారం. దీంతో ఫ్యాన్స్ లో జోష్ కనిపిస్తోంది. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ కీలక ప్రకటన చేసింది. ఎంఎస్ ధోని కాలి కండరాల గాయంతో బాధపడుతున్నట్లు తెలిపింది. సమస్య తీవ్రంగా ఉండడంతో ప్రస్తుతం ధోని రీహాబిలిటేషన్ లో ఉన్నాడని సిఎస్కే వెల్లడించింది. ఈ గాయం నుంచి కోలుకోవడానికి కనీసం 2 వారాలు టైం పట్టే అవకాశం ఉందని, దాంతో ధోని తొలి 2 వారాలు ఐపీఎల్ కు దూరం కానున్నట్లు పేర్కొంది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ధోని కాస్త ముందుగానే మ్యాచ్ ఆడే అవకాశం కనిపిస్తోంది. కాగా మహేంద్ర సింగ్ ధోని నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రాక్టీస్ చేయడానికి తన కిట్ ను తీసుకెళ్తున్న వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ పోస్ట్ చేసింది. దీంతో ధోని కోలుకుంటాడని చెప్పకనే చెప్పింది. సిఎస్కే తన తొలి మ్యాచ్ల రాజస్థాన్ రాయల్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఆ జట్టు తన తర్వాతి మ్యాచ్లలో శుక్రవారం పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ తర్వాత ధోని తుది జట్టులోకి వస్తాడని ప్రచారం జరుగుతోంది. ఇక భారీ అంచనాలతో మెగా లీగ్ ను మొదలుపెట్టిన సిఎస్కే కు తొలి మ్యాచ్ లోని ఘోర పరాభవం ఎదురైంది. రాజస్థాన్ రాయల్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. దీంతో పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానానికి పడిపోయింది. మరి తర్వాతి మ్యాచ్లలో పుంజుకొని ఆ జట్టు అద్భుత ప్రదర్శన చేస్తుందా లేదా గత సీజన్ మాదిరి నిరాశపరుస్తుందా అనేది చూడాలి. ప్రస్తుతం సంజు శాంసన్ సిఎస్కే జట్టులో వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. ధోని వచ్చాక పరిస్థితి ఏంటి అనేది తేలాల్సింది.